ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ ట్వీట్పై అందరూ రివర్స్ అటాక్. అదేంటి, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తే రివర్స్ అటాక్ చేయడం ఏంటి అని అంటే, అదేంటో మీకు చూపిస్తాం ముందుగా, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. సో అదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఎస్టర్డే అట్ ద ఏఐ సమ్మిట్ ద యూత్ కాంగ్రెస్ మేడ్ అస్ ఆల్ ఫీల్ అషేమ్డ్. వేర్ ఈజ్ అవర్ పాలిటిక్స్ హెడింగ్? నో వన్ షుడ్ ఎవర్ demean our country, whatever our political differences may be. We should always present a united face to the world. ఇంగ్లీష్లో చేశారండి. ఈయన చెప్తాడు, ఏఐ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతుందండి. యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మనం సిగ్గుపడేలాగా చేశారు. వేర్ ఈజ్ అవర్ పాలిటిక్స్ హెడింగ్? మన రాజకీయాలు ఇటుపోతున్నాయి. నో వన్ షుడ్ ఎవర్ డీమెయిన్ అవర్ కంట్రీ. మన దేశం సిగ్గుపడేలాగా చేయకూడదు ఎవరు కూడా. వాట్ ఎవర్ అవర్ పొలిటికల్ డిఫరెన్సెస్ మేబీ. మన రాజకీయ విభేదాలు ఎన్నున్నా వి షుడ్ ఆల్వేస్ ప్రజెంట్ ఏ యునైటెడ్ ఫేస్ టు ద వరల్డ్. మనందరం కలిసి ఒకే తాటి మీద ఉన్నట్టుగా ప్రపంచానికి చూపించాలి అంటారు. ఓకే, బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో తప్పేమీ లేదు, కానీ రివర్స్ అటాక్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, సాధారణంగా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్బాయి బాగా తిరుగుతూ ఉంటాడు, పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆ పని పాట లేకుండా తిరిగేవాడు ఇంకో పని పాట లేని తిరిగేవాడిని, ఒరే ఎందుకు పని పాట లేకుండా తిరుగుతావు అని చెప్పేసి అన్నాడు అనుకోండి. అప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది? ముందు నువ్వు ఆపరా, నువ్వు పని పాట లేకుండా నువ్వే తిరుగుతావని మళ్ళీ నన్ను అంటావా, నీకు అనేంత అర్హత ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి రివర్స్ చేస్తారు. ఇక్కడ జరిగింది అదే. నేను ఇట్లాంటి పదాలు ఎందుకు పడుతున్నానంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మన రాష్ట్రానికి సంబంధించి, ఇప్పుడు మనమే పలసన చేసుకుంటున్నాం, మనమే చులకన చేసుకుంటున్నాం, అలా ఉండకూడదు అని చెప్పేసి పదాలు బాగున్నాయి. దీనికి కౌంటర్ అటాక్లు ఎలా మొదలైనయో ఈయన ట్వీట్కి ఉద్దేశించే. ఇప్పుడు ఉదాహరణకి నారా లోకేష్ గారు ఏం చేశారంటే, ఆయన ఒక ట్వీట్ చేశారు. అదేంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తా, ఆ తర్వాత మనం ఒకసారి విశ్లేషించుకుందాం. ఇదిగోండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కదా. ఎస్టర్డే అట్ ద ఏఐ సమ్మిట్ అని లోకేష్ గారు ఇచ్చారు కౌంటరు. అదేంటి, 2017లో స్టేజ్డ్ ఏ ధర్నా ఎట్ ద ఎయిర్పోర్ట్ టు డిస్రప్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2017లో జరగబోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చొని అదంటావా ఇదంటావా కాబోయే సీఎం అని చెప్పేసి అన్నాడు. మీకు గుర్తుందో లేదో? అది చోటు చేసుకుంది ఎప్పుడంటే అప్పుడే, రేపొద్దున ఏఐ సమ్మిట్, అక్కడ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేశారు. మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఇన్వెస్టర్స్ రావాలని చేశారా, రాకూడదని చేశారా, అది చెడిపోవాలని చేశారా? ఇక దాని తర్వాత 2019లో క్యాన్సిల్డ్ పవర్ ప్యాక్స్ విత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్. రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఇదని చేస్తూ ఉంటారు కదా. ఈ పవర్ పర్చేజ్కి సంబంధించి పీపీఎల్ రద్దు చేశారు అప్పుడు ఆయన. మరి ఎందుకు రద్దు చేశారు అనేది ఒకటి. 2020లో స్క్రాప్డ్ ద సింగపూర్ గవర్నమెంట్స్ అమరావతి ఇన్వెస్ట్మెంట్. సింగపూర్ వాళ్ళతో ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నామో దాన్ని అంతా ఏం చేశారో మనకు తెలియదు ఏం కాదుగా. అది 2025లో కూటమి రూలింగ్లోకి వచ్చినాక రోడ్ టు ఆర్బీఐ టు బ్లాక్ గవర్నమెంట్ ఫండ్ రైజింగ్. ఫండ్స్ రైజ్ చేయొద్దని చెప్పేసి ఆర్బీఐకి లేఖ రాసిన ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. సో మనలో మనకి ఎన్నున్నా సరే ప్రపంచానికి మనందరం కలిసికట్టుగా ఉండాలన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చేశారు? 2026 నౌ సడన్లీ డిస్కవర్స్ ఇది. ఇప్పుడు దాని గురించి మాట్లాడారు. సో అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఈ సూచనలన్నీ చేస్తారు ఏదో. అండ్ ఇప్పుడు మీమ్స్లో కానీ ట్రోల్స్లో కానీ వస్తుంది చూడండి, సునీలను తొట్టింపుడు వేణు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంకీ క్యాప్స్ వేసుకుని ఉంటారు. అరే అన్న రూల్స్ పెడతారు కానీ ఫాలో అవ్వరు అని చెప్పేసి అని. అది తరహాలో ఉంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పరంగా బ్రహ్మాండంగా చేశారు, కానీ ఆయన చెప్పినవన్నీ కూడా ఏమో అనేది ఖచ్చితంగా వస్తాయిగా. మరి వాటన్నిటిని విస్మరించి ఈ రకంగా చేశారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో ఎందుకు ట్వీట్ చేశారు, తెలుగులో కాకుండా?
ఇది కూడా ఖచ్చితంగా ఆలోచింపజేస్తుందిగా. సో దేని గురించి ఇప్పుడు అక్కడ అపోజ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా ఇచ్చేయాలి, ఓకే. సో బీజేపీకి ఒక ఇండికేషన్ ఇస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్కి కూడా ఒక ఇండికేషన్ ఇస్తున్నారా? నేను కాంగ్రెస్ వైపు లేను, బీజేపీ వైపే ఉన్నాను అని. మరి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏంటి? రాజశేఖర రెడ్డి గారి విధానం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటి? రాహుల్ గాంధీని ఎప్పటికైనా పిఎంని చేయాలి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి కోరిక. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటది? ఆయన బీజేపీ వైపు ఉంటారు. సో ఇప్పుడు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలయన్స్లో ఉన్నారా, సపోర్టివ్గా ఉన్నారా, లేదా బయట నుంచి మద్దతు తెలుపుతున్నారా? సో మద్దతు కాదు, పొత్తు కాదు, మరేంటి? భయమా? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కానీ చాలామంది కానీ చెబుతుంది ఏంటి అంటే ఆయన కేసులు, ఆ కేసులకు సంబంధించిన దాంట్లో ఈ రకంగా ఉంటున్నారు వైఖరి. మరి రాష్ట్రంలో కూడా ఎన్డీఏనే ఉంది కదా, మరి రాష్ట్రంలో పదే పదే నిరసన కార్యక్రమాలు అవి ఇవి రాద్ధాంతాలు చేస్తున్నారు. మరి బీజేపీని ఉద్దేశించి ఎక్కడ ఏం మాట్లాడరు ఎందుకని? ఇక్కడేమో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు అంటే భయం, దడ. మరి ఢిల్లీని గడగడలాడిచ్చాను అది ఇది అని చెప్పేసి అంటే ఎక్కడ గడగడలాడించారు, ఎవరు గడగడలాడించారు, లేకపోతే ఎవరు గడగడలాడుతున్నారు అని చెప్పేసి ప్రశ్నలు తలెత్తట్లేదా? అంతెందుకు, జస్ట్ 2 days బ్యాకే కదా శాసనమండలిలోకి వెళ్ళి అసలు సభ జరగనీయకుండా రచ్చరచ్చ చేసింది. పోనీ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అడ్డుకొని కాగితాలు చించేసి ఇసిరేసి బయటకు వచ్చింది ఎవరు? మరి దేని గురించి వీళ్ళ ఉద్దేశం ఏంటి అవన్నీ తెలీదా? ఇవాళ వచ్చేసి ఇది చెప్పి అది పెట్టి మనం అందరం కలిసి ఉండాలంటే మరి వాళ్ళకి లేఖలు ఎందుకు రాశారు ఆర్బీఐకి? అసలు ఇక్కడ ఇన్వెస్టర్స్ రామాకండి, ఇక్కడ పెట్టమాకండి. పోనీ అంతేందుకు మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాంట్లో ఎవరైనా మెడికల్ కాలేజీలు కాంట్రాక్ట్ తీసుకుంటే నేను రద్దు చేస్తానంటాం ఏంటి? దానిలో తప్పులు ఉంటే ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను వస్తే వాటిని సరిచేసే పరిస్థితుల్లో అప్పుడు ఎవరైనా సరే అవకతవకలు పాల్పడితే చర్యలు తీసుకోవడం అంట వేరు. అసలు ఎవరు రావద్దు మీరు అని చెప్పేసి అంటే ఏంటి దాని ఉద్దేశం? రాష్ట్రంలో ఏమీ జరగకూడదు. మరలా అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మాత్రం నోరెత్తి ప్రశ్నించలేము, మనకు ఆ ధైర్యం లేదు. అంతెందుకు మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా, కేంద్రం ఒక బడ్జెట్ ప్రతిపాదించింది, రాష్ట్రం ఒక బడ్జెట్ ప్రతిపాదించింది. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ గురించి అప్పులు గిప్పులు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పైన ఏమైనా కనీసం మాట్లాడగలిగారా? నోరు తెరిచారా? మీరు ఎన్డీఏకి ఆపోజిటా ఫేవరా? అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఒక క్విట్ ప్రోగ్రానా, లేకపోతే నేను మిమ్మల్ని ఏం విమర్శించను, మీరు నా కేసులు తోడద్దు ఇలాగనుకుంటారు. ఇప్పుడు ఏ సగటు రాజకీయ వ్యక్తిని అడిగినా, అంటే కొంచెం పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తిని అడిగినా జగన్మోహన్ రెడ్డిని కేంద్రంలో ఉన్న పెద్దలే కాపాడుతున్నారు, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన కేసులు ఏవి కూడా తెరపైకి రావు, ఆయన బెయిల్ రద్దు అవ్వదు. దేశంలో ఇంకెంతమంది ఉన్న వాళ్ళందరి కేసులు తోడతారు, వాళ్ళ బెయిల్ రద్దు అవుతాయి, వాళ్ళ శిక్షలు అనిపిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం టచ్ చేయరు. ఆ రకంగా ఉంది అక్కడ అండర్స్టాండింగ్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా పెడతా ఉంటారు. అంతేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అలాగే సిసోడియా డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి తయారు జైల్లో పడేశారు. జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఆ లెక్కర కొమ్మకోవడం ఎంతకాడికి విచారణ జరుగుతుంది, వీళ్ళు వాళ్ళకి బెయిల్ రాకుండా పోతుంది, లేదా వీళ్ళకి బెయిల్ రద్దు అవుతుంది అంటుంది. కానీ మరి అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉండదా? ఆ ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉండదా? పోనీ ఆ కన్సర్న్ మినిస్టర్, అప్పుడు నారాయణ స్వామి మినిస్టర్, ఆయనకేం సంబంధం ఉండదు. ఇప్పుడు తాజాగా అప్పటి ఎండి బెవరేజెస్ ఎండి ఈయన ఎవరు వాసుదేవరెడ్డి, ఆయన ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. మరి ఏం జరుగుతుంది? సో ఇలా ఒకటా రెండా ఇవన్నీ కూడా కాపాడుతుంది ఆయన మీద. ఆ కేసులన్నీ కూడా కేంద్రంలో పెద్దలని చెప్పేసి డైరెక్ట్గా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అఫ్కోర్స్ మాకే సంబంధం అని చెప్పేసి బీజేపీ చెప్తూ ఉంటుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య చీకటి ఒప్పందాలు అంటారా, లేకపోతే రహస్య ఒప్పందాలు అంటారా, లేకపోతే ఓపెన్ సీక్రెట్ అని అంటారా, వాళ్ళ చక్కగా మెండుగా ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో ఉండగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా కానీ వాళ్ళకి అప్పులు బ్రహ్మాండంగా పుట్టించేలాగా ఇస్తుంటే అప్పుడు కూడా ఆర్థిక శాఖ మంత్రి ఇదే నిర్మలా సీతారామన్ గారు అన్నారు,
జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి దత్తపుత్రుడు అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా గట్టిగా జనాలందరికీ కూడా నమ్మకం కలిగింది. బాగా మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్పి. అంటే అడిగినా అడగకపోయినా బీజేపీ వాళ్ళు అంటే కేంద్రంలోని పెద్దలు ఇమీడియట్గా నేను సపోర్ట్ ఇస్తాను. మనకు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికకి అసలు అడిగేలా నేను రెడీ అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా హడావుడిగా అడిగారు కానీ అసలు అవసరం లేదు. ఎవరు చేస్తారు? వారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా? యూపీఏ కూటమికి ఏమైనా చేస్తారా? చేయనియండి, అది జరగవు. సో ఇలా ఏంటి అంటే మనంతా కూడా ఈ డబల్ స్టాండ్ అని అనుకోవాలా ఏమో తెలియదు కానీ సరే చేసిన ట్వీట్ అయితే మంచిదే కానీ మరి వీటికి కూడా ఏదైతే లోకేష్ గారు అడిగిన దానికి సమాధానం చెబితే బాగుంటుంది. వైసీపీ వాళ్ళు ప్రతిదానికి రిప్లైలు ఇస్తూ ఉంటారు కదా కౌంటర్లు వేయడానికి. మరి ఇప్పుడు దీనికి ఇవ్వండి, లోకేష్ గారికి కౌంటర్లు ఇవ్వండి. ఆయన ప్రతి సంవత్సరం అంటే ఏ సంవత్సరం ఏం చేశారు అనేది సంవత్సరం మెన్షన్ చేశారు కదా, దానికి కౌంటర్ అయిన వైసీపీలు ఎవరైనా సరే ఇస్తే అప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఓహో లోకేష్ గారు చెప్పింది అబద్ధమా లేదా జగన్మోహన్ రెడ్డి చేసింది నిజమా ఏంటి అని చెప్పేసి. సరే ఇంతకు మీరేమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.